మైదా, షుగర్, ఎగ్స్‌ని యూజ్ చేయకుండా పండిపోయిన బనానాలతో, గోధుమ పిండితో, బెల్లాన్ని యూజ్ చేసి ఇంట్లోనే హెల్తీగా కేక్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది. పిల్లలకైనా, పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మిక్సీ జార్‌లోకి 3 పండిపోయిన బనానాలని యాడ్ చేసుకొని, 5 బెల్లం క్యూబ్స్ లేదా గుప్పెడు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. 3 యాలకులని, 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, ఒక జల్లెడలోకి కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసి విస్కర్‌తో ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలి. ఒక టీ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ చిక్కటి పాలని, హాఫ్ గ్లాస్ వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ రిబ్బన్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక గిన్నెకి నెయ్యిని రాసుకొని గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ఏదైనా మందపాటి గిన్నె కానీ కుక్కర్లోకి కానీ ఈ కేక్ బ్యాటర్ని పెట్టుకొని మూత పెట్టుకొని 40-45 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి ఏదైనా నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అసలు గిన్నెకి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చింది. ఇలా ఇంట్లోనే హెల్తీగా కేక్‌ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు.